దృష్టికి తీసుకురావడానికి, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి గత నెల 25వ తారీఖున గుంటూరు కలెక్టరేట్ ముందున్నటువంటి ధర్నా చౌక్ వద్ద జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పొన్నూరు నియోజకవర్గ రైతులు ఉద్యమించి ఒక ధర్నా చేయడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, రాష్ట్రంలోనే పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు. మొక్కజొన్న కేంద్ర మద్దతు ధర 2,400 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యం చేసే కాలంలో 2,400 4 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా కొన్న విషయం రైతులకు, ప్రజానీకానికి తెలుసు. పొన్నూరు నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో ఈ సంవత్సరం 18 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న ఉత్పత్తి వచ్చింది. ఎందుకంటే పొన్నూరు సారవంతమైన పొలాలు, సన్న చిన్నకారు రైతులు కష్టపడి పనిచేస్తారు కనుక ఈల్డ్ బాగా వచ్చింది. వస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు మద్దతు కేంద్రాలు తెలియకపోవడం వల్ల 1,400 లగాయతు 1,600, 1,650 వరకు రేటుకి రైతులు అంటే అప్పులు భరించలేక, కూలీలకి డబ్బు ఇవ్వలేక అమ్ముకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే మద్దతు ధరకు కొనాలని నేను ఎలుగెత్తి చావడం, అదేవిధంగా చాటడం, అదేవిధంగా ధర్నా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే స్థానిక శాసనసభ్యుడు ధూళిపాళ నరేంద్ర తన స్వంతానికి లక్షలాది క్వింటాళ్ళు 1,650 రూపాయలు కొంటూ ఉన్నాడని, వారి మీద నేను చెప్పిన మాట వాస్తవం. ధూళిపాళ నరేంద్రే పెద్ద దళారి, ఇంకో 4 దళారీలు కలిసి పొన్నూరు నియోజకవర్గంలో అరాచకం చేస్తూ ఉన్నారు. 2,400 రూపాయలు రావాల్సినటువంటి మొక్కజొన్నకు 1,650 రూపాయలు కొంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం సంగం డైరీకి అనుసంధానంగా కాకాని వెంకటరత్నం ఫీడ్ ప్లాంట్ అని వాళ్ళ యాన్సిలరీ యూనిట్కి లక్షలాది క్వింటాళ్ళు కొని పశుదానాగా మార్చి రైతులకు మారు వ్యాపారం చేస్తున్నాడు. అది తప్పు అని నేను అన్నాను. అయితే ధూళిపాళ నరేంద్ర గారు కూడా పాపం దాన్ని తిరస్కరించలేదు. నేను కొంటున్న మాట వాస్తవం, 2,100 రూపాయలు కొంటున్నాను అని అన్నాడు. అది అబద్ధం అనుకోండి, 1,650 కొంటున్నాడు. ఏదో గోదాము బస్తాలు ఆటికి ఈటికి ఏదో 10 రూపాయలు ఇస్తున్నాడు. ఏదో ఆయన తెలుగుదేశం బ్రోకర్లకి ఏదో కొద్ది కమిషన్ ఇచ్చుకుంటున్నాడు. ఏదో జరుగుతుంది. 2,100 కొంటున్నాను, నేను దళారీనే అని ఒప్పుకున్నాడు. కేంద్ర మద్దతు ధర 2,400కి ఎవరైతే కొనరో వారు దళారీ, దానిలో అనుమానమే లేదు. వారే కొంటున్నారని ఒప్పుకున్నారు, దళారీ అని నిరూపణ జరిగింది. అంతేకాకుండా పొన్నూరు నియోజకవర్గంలో కొంతమంది రైతులు పాప్కార్న్ కూడా పండిస్తూ ఉన్నారు. దీనికి గవర్నమెంట్ అనేది పాప్కార్న్ కంపెనీ, నేను నా స్వగ్రామం అనేటువంటి మామలపల్లిలో కూడా 1,100 ఎకరాల్లో 250 ఎకరాలు వీళ్ళు ఎకరాకి 14,000 విలువ చేసే ఇత్తనాలు ఫ్రీగా ఇచ్చి, పురుగు మందు ఎరువులకి ఇంట్రెస్ట్ లేని పెట్టుబడి పెట్టి 2,400కి కేంద్ర మద్దతు ధరకు వారు కొని ఇప్పటికి డబ్బు అందరికీ పే చేశారు గ్రామంలో. అదేవిధంగా పొన్నూరు నియోజకవర్గంలో కొన్ని ఏరియాల్లో వాళ్ళు ముందే ఫీడ్ చేసి ఇవన్నీ వెనక్కి తీసుకున్నారు. వాళ్ళు కూడా కేంద్ర మద్దతు ధర 2,400 రూపాయల కన్నా 1 రూపాయి కూడా తక్కువ లేదు. అది అధికారికంగా వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బు వేశారు. వాళ్ళు మద్దతు ధర కొన్నవారు వారు పద్ధతి ప్రకారం కొన్నారు. మరి ధూళిపాళ నరేంద్ర ఏమో 2,100 కొన్నానన్నాడు, 1,650 కొన్నాడు. ఈజ్ నథింగ్ బట్ ఏ బ్రోకర్. ఇతను దళారీ మాఫియాలకు గ్యాంగ్ లీడర్ అన్నాను, అది వాస్తవం అని నిరూపణ జరిగింది. ఇది ఇలా జరిగితే దానికి తీవ్రమైనటువంటి ప్రతిస్పందన వచ్చింది. రాష్ట్ర వ్యాపితంగా ఈ విషయం వెళ్ళడం, ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిస్పందించి కేంద్ర ప్రభుత్వానికి వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఉత్తరం రాయడం జరిగింది. అప్పటి నుంచి ఈ ధూళిపాళ నరేంద్ర నేను ఏదైతే మొక్కజొన్నల కోసం
రైతు పక్షాన గొంతెత్తి చాటాను నన్ను సాధించాలని గత నెల 4వ తారీఖున ఒక పెద్ద ప్రణాళిక రచించారు. పక్కన మునిపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతుల దగ్గరికి వెళ్ళి రేట్ ఎంక్వైరీ చేయాలని ఒక బెటాలియన్ని, అంటే ఒక 200 మంది తెలుగుదేశం కార్యకర్తల్ని, చేబ్రోలుకు సంబంధించినటువంటి శానిటరీ వర్కర్స్ని, అవి ఫోటోలు వీడియోలతో సహా సాక్షిగా, మీడియా వారిని, 4 నుంచి 5 వ్యాన్ల పోలీసుల్ని, స్థానిక సిఐలు 3 అందరిని వెంట పెట్టుకుని మునిపల్లి వెళ్ళారంటే మామల్పల్లి గ్రామం నా సొంత గ్రామానికి పక్కనున్న గ్రామం. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పచ్చల తాడిపరి వెళ్దామని మామళ్ళపల్లి వైపు వెహికల్స్ తిప్పి ఉదయం 10:30 గంటల ప్రాంతంలో గ్రామంలో సన్నా చిన్నకారు రైతులు భార్యాభర్తలు కూడా పొలాల్లో పని చేసుకుంటూ ఉంటారు కనుక ఆ సమయంలో వచ్చి నేను కట్టుకున్నటువంటి మామళ్ళపల్లిలో బిల్డింగ్ పక్కనే ఉన్నటువంటి పొలాల్లో సోదా సముద్రయ్య అనే వ్యక్తి యొక్క గోడౌను లేకపోతే గోదామో లేకపోతే రేకుల షెడ్, అది నిజంగా చెప్పాలంటే రేకుల షెడ్, అక్కడికి వచ్చి ఫటఫటఫట తాళాలు పగలగొట్టి పోలీసుల సమక్షంలో కారులో తీసుకొచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బస్తా జెండాలు తీసుకొచ్చి వీడియోలన్నీ డిస్ప్లే అవుతానే ఉన్నాయి, తీసుకొచ్చి అక్కడ పడేసి దాన్ని సర్ది ఇది అంబటి మురళీకృష్ణ గోడౌను, ఇది అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలు కొన్నాడు, ఈయనే దళారి అన్నాడు. సరే బాగానే ఉంది, నువ్వేదో మరి అది ఆరోపణ మీద నిలబడాలి కదా. నేను వెంటనే చెప్పాను, చూడు ధూళిపాళ నరేంద్ర, నేను ఇలాంటి కార్యక్రమాలు లేవు, నేను మొక్కజొన్న పండించలేదు, దళారీని కూడా కాదు. ఒకవేళ ఆ సరుకును ఆదని నీకు ఎక్కడైనా లెక్కలో తిరిగితే మీ అమ్మాయికి వివాహం జరిగింది ఈ మధ్య, గిఫ్ట్ కింద తీసుకెళ్ళిపోయావా, లోడ్ చేసి తీసుకెళ్ళమన్నా, దానికేదో ఈయనకి బాధపడిపోయాడంట. తప్పే ఉందయా, నీ కూతురు నా కూతురుతో సమానం అనుకున్నాను, సరే గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. ఆ మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఇవ్వనిచ్చారా? లేదు. వాళ్ళు ఎంక్వైరీ జరిపారు. సాయంత్రానికి ఇది సోదా త్రివేణి గోడౌన్ అని పర్మిషన్ లేకుండా దీనిలో నిల్వ చేసినందుకు 5,000 రూపాయలు పెనాల్టీ వేశారు. రైతులు వెంటనే సమాధానం ఇచ్చేశారు అదే రోజు. చూడండి, ఇది 5 రైతులకు సంబంధించి తలా ఒక 300-400 క్వింటాళ్ళు మేము నిల్వ చేసుకున్నాం, 1000 నుంచి 200 బస్తాలు ఇక్కడ ఉంది అని రికార్డులతో సహా ఇదిగోండి పాస్బుక్స్, ఆ పొలాలకు సంబంధించినటువంటి పాస్బుక్లు ప్రతి రైతు కూడా వివరంగా ఇచ్చేసి నిరూపణ చేసుకున్నారు. దానికి మార్కెటింగ్ శాఖ వాళ్ళు ఓకే అన్నారు, వెళ్ళారు. అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలు కాదని తేలిపోయాయి కదా, ఇంకా అయిపోయింది కదా. సరే, వీళ్ళ మీద ఎవరైతే దాడి చేశారో చూడండి, ప్రత్యక్ష ఫోటోలు, ఈ ఫోటోలు కూడా వివిధ మీడియా సంస్థలు విడుదల చేసినటువంటి ఫోటోలు చూడండి. వీరు బండ్లమూడి బాబురావు పొన్నూరు మండలానికి తెలుగుదేశం అధ్యక్షులు, మన్నవ కేసులో మొదటి ముద్దాయి, క్రిమినల్. అలా తీసుకొచ్చి దౌర్జన్యం చేశారు. దౌర్జన్యం చేస్తే వెంటనే రైతులు, ఈ 5 రైతులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. 31 మంది తెలుగుదేశం వ్యక్తుల మీద ఈ దౌర్జన్యం చేశారని, ఈ ర్యాన్సాక్ చేశారని, మా మొక్కజొన్నని అంబటి మురళీకృష్ణ మొక్కజొన్నలుగా చిత్రీకరించారని రికార్డులు సబ్మిట్ చేస్తే జిల్లా ఉన్నతాధికారులకి నా హృదయపూర్వక నమస్కారం. వారు 31 మంది మీద ఎఫ్ఐఆర్ కట్టారు. దొమ్మి కేసు, దౌర్జన్యం కేసు. ఈ 31 మంది ఎవరయ్యా అంటే, ఈ 31 మందిని ప్రభుత్వం ఇంపార్షియల్గా వాళ్ళని అరెస్ట్ చేస్తే పొన్నూరులో తెలుగుదేశం పార్టీ 0, పొన్నూరు మండలం తెలుగుదేశం అధ్యక్షులు, చేబ్రోలు మండల తెలుగుదేశం అధ్యక్షులు, కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు పట్టణ అధ్యక్షులు, 4 అధ్యక్షులు, మాదల వెంకటేశ్వరరావు గారని ఎన్టీఆర్ రామారావు గారితో సమానమైన సీనియర్ చంద్రబాబు నాయుడు గారి కంటే ముందున్నటువంటి వ్యక్తి, వారు కూడా ముద్దాయి. అంటే టోటల్ తెలుగుదేశం నాయకులు పొన్నూరులు అందరూ ముద్దాయిలు అయిపోయారు. దీంతో నరేంద్ర గారు అబాస్పాలైపోయారు, కిన్నుడైపోయారు. తన పదవి పట్ల ఇక అనవసరం అనుకుని వీరు ఏం చేశారో ఏమో పైకి పోయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఈ గోడౌన్ ఎట్టయినా సీజ్ చేయాలి,
సరే అంబటి మురళీకృష్ణ గొడవని అయితే సీజ్ చెయ్యి, లేదంటే సరుకులు తీసుకుపో, ఎత్తుకుపోమని చెప్పాను కదా. సూదా త్రివేణి మీద నీకెందుకయ్యా కోపం? వాళ్ళు సూదా సముద్రయ్య, వాళ్ళ మామగారు, వాళ్ళ అన్నదమ్ములు 5గురు తెలుగుదేశం పార్టీలో 30 సంవత్సరాలు నీకు సేవ చేశారు. సరే నేనేదో ఆ ఊరోడిని, నాకు అంతో ఇంతో బంధుత్వం ఉంది, మొన్న ఎన్నికల్లో వాళ్ళు నాకు సహకరించారు, వాళ్ళ మీద పగబెట్టావు. ఆ సముద్రయ్య మీద లేకుంటే ఇంకొక 4 రైతుల మీద నువ్వు ఈ కేసు పెట్టాలనే ప్రయత్నం చేసి ఫైనల్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ వాడి తాను రాజీనామా చేస్తానని థ్రెట్ చేసి దాన్ని కేసు రిజిస్టర్ చేశావు. ఏమనయ్యా అంటే పరాయి గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం వ్యక్తులు ఈ గ్రామం మీద దాడి చేస్తే వీరంట వారిని కులం పేరెత్తి తిట్టారంట. అందుకే ఈ సందర్భంగా మీకు ఒక వీడియో చూపెట్టాలనుకుంటున్నాను. ఒకటి, బండ్లమూడి బాబురావు ఎస్సీ పొన్నూరు మండల తెలుగుదేశం అధ్యక్షులు, ఆయన సముద్రాన్ని నెట్టేస్తూ నా కొడక అంటే ఈయన ఆయన తిట్టాడని కేసు పెట్టించారు. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. అతను బండ్లమూడి బాబురావు సముద్రం రిపీట్ చేయండి ఒకసారి. నా కొడక బండ్లమూడి బాబురావు ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి సూదా సముద్రయ్య అనే కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ గోదాము లేకుంటే ఆ రేకుల షెడ్ ఓనర్ని నా కొడకాని తిట్టి తిరిగి ఈయన ఆయన తిట్టాడని వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేయించారు 15 మంది రైతుల మీద. ఈ రైతులు ఎవరయ్యా అంటే వీళ్ళల్లో 5గురు రైతులు ఆ రేకుల షెడ్లో మొక్కజొన్న దాచుకునేవాళ్ళు, వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టారు. విన్నారా? అంతేకాకుండా మళ్ళా ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ గోదాముని మొన్న ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి షట్రేసి తాళాలేశారు. ఎంఆర్ఓ కూడా ఏమని నోటీస్ ఇచ్చాడో తెలుసా? గ్రామంలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కనుక టెంపరీగా దీన్ని సీజ్ చేస్తున్నాము, మళ్ళీ ఎవరి రికార్డుల ప్రకారం వాళ్ళ మొక్కజొన్న వాళ్ళకి ఇస్తారంట. అంటే నీ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం సన్నా చిన్నకారు కౌలు రైతులకు సంబంధించినటువంటి మొక్కజొన్నని నువ్వు సీజ్ చేయించావు. ఇది సంఘటన. ఈ ఘటనని భారీగా తీసుకుపోవడానికంటే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే రాజకీయ పక్షాలు, రాజకీయ విమర్శలు పక్కన పెడదాం. మొక్కజొన్న రైతుకి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం 2400కి మద్దతు ధర కేంద్రాలు పెట్టి కొంటుంటే ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కొనడం లేదు? మీరు కేవలం ఉత్తరం రాసి సరిపెట్టుకోవాలనుకుంటున్నారా? దీనికి ప్రధానమైన కారణం ధూళిపాళ నరేంద్రలాగా ప్రతి నియోజకవర్గంలో వారి శాసనసభ్యులు వాళ్లే దళారీలుగా ఉండి రైతుల కష్టాన్ని దోచుకుని 1400 నుంచి 1650 రూపాయలు కొనుక్కుని మారుబేరాలు చేసుకునేవాడు మారుబేరాలు చేసుకుంటున్నాడు, ఫీడ్ తయారు చేసినవాడు ఫీడ్ తయారు చేసుకుని రైతుల కష్టాన్ని దోచుకు తినాలనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు కనుకే మీరు కేంద్రం ఇచ్చే డబ్బు కూడా మద్దతు ధర కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనాలని అనుకోవడం లేదు. నేను ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకుంటున్నాను. ధూళిపాళ నరేంద్ర గారు, మీరు పత్రికాముఖంగా 2100 రూపాయలు కొంటానంటున్నారు. సరే, పొన్నూరు నియోజకవర్గ వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాపితంగా సంగం డైరీ పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. అన్ని కేంద్రాల దగ్గర మీరు కొంటున్న 2100 రూపాయలకి అక్రాస్ ద టేబుల్ డబ్బు ఇచ్చేయండి, రైతులు ఇస్తారు. మిగతా 300 రూపాయలు కేంద్ర మద్దతు ధర కేంద్రాలు తెరిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేత ఇప్పించండి. రైతులు దానికి సిద్ధంగా ఉన్నారు. పొన్నూరులో పురుగు పట్టిపోతా ఉంది. రైతు ఉంచుకోవాలా అమ్ముకోవాలా అర్థం కాని పరిస్థితి. ఈ రేటుకేమో అమ్మలేరు, ఉంచుకోవటానికేమో కూలీలకి డబ్బు ఇవ్వాలి. మద్దతు కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఈ పరిస్థితుల్లో సతమతం అయిపోతా ఉన్నాడు రైతు. మీరు 2100 కొని ఇప్పుడు పే చేయండి, 300 రూపాయలు తర్వాత పే చేయండి. ఇలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేరా అని అడుగుతా ఉన్నా. మరి 2100 కొనడానికి మీరే అన్నారు కదా, మరి కొనండి. అది లేదు, 1650 కొని మీరు మారుబేరాలు చేసుకుంటున్నారు. మీరు మారుబేరాలు చేసుకోవడంలో నెంబర్ 1 ఆ నియోజకవర్గంలో మినువులన్నీ కొంటారు, సంగం డైరీ శూన్యుండలు చేసుకుని అమ్ముకుంటారు. ఈ మొక్కజొన్నలన్నీ చౌక రేట్లో కొనేస్తున్నారు, పశుగ్రాసాన్ని చేసుకుని ఫీడ్ చేసుకుని అమ్ముకుంటూ ఉన్నారు. ఇట్లా మీరు ప్రతిదీ ఉలవలు కొనటం, ఉలవ చారు చేసుకోవటం. ఆవు పాలు
అసలు పొన్నూరు నియోజకవర్గంలో ఆవు ఉందో లేదో నాకు డౌటే. మీరు ఆవు పాలు ట్యాంకర్ల కొద్దీ వెంకటేశ్వర స్వామికి ఆవునే సప్లై చేస్తూ ఉన్నారు. ఇదేదో మాయల పక్కీర్ మాయాజాలం లాగా ఉంది సంగం డైరీ నుంచి. అయినా సంగం డైరీ మీ తాతల సొమ్ము కాదండి. సంగం డైరీలో అది రైతులు పెట్టుకున్నటువంటిది. అయితే మీకు కూడా ఒక డైరీ ఉంది, ఎందుకు కాదని పాపం మీరు కూడా కష్టపడి ధూళిపాళ మిల్క్ లైన్స్ అని ములుకుదురులో మీ డైరీ పెట్టుకుని దివాళా ఎత్తారు. దివాళా ఎత్తుకోవటం కంటే ఆక్రమించుకోవటం మేలు అనుకుని దీనిలో దూరి ఆక్రమించుకున్నారు. సో ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇప్పటికైనా ప్రధానమైనటువంటి మా డిమాండ్, రాష్ట్ర వ్యాపితంగా మొక్కజొన్న రైతులు అల్లలాడిపోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో 2400 రూపాయలు వచ్చినటువంటిది ఇది మరి 5-6 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ అంటే వారు 4 సంవత్సరాలు వారు కొన్నారు. ఆ మొదటి సంవత్సరంతో పోలిస్తే ఇవాళ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ 1600 రూపాయలుగా అమ్ముకుంటున్నారు. ఇంకేదైనా మద్దతు ధర పెరిగితే 200-300 పెరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలా కాకుండా మీరే బ్రోకర్లుగా వ్యవహరించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా సవివరమైన విజ్ఞప్తి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నిన్న మరి మోడీ గారు మీ ఇంటికి వచ్చారు. వారికి ఒక్క మాట చెప్తే హైదరాబాద్లో మీరు మద్దతు కేంద్రాలకి పర్మిషన్ ఇచ్చి రేపు నుంచి తెరుస్తారు. మరి మొక్కజొన్న రైతులు పట్టించుకోండి సార్. సరే పసుపు ఇంక ఏ పంటలకి లేవు, పొగాక్కి లేదు, ఇంకా అనేక రకాల పంటలు శనక్కి లేదు. మీరే కదండి రబీ సీజన్లో వరి వేసుకోవద్దు బాబు, దాళవా వేసుకోవద్దు, ఈ రబీ సీజన్లో మొక్కజొన్న వేసుకోమని మీరే చెప్పారు. మీరు చెప్పినట్లే రైతులు పసుపు వేసుకున్నారు, రబీలో శనగ వేసుకున్నారు, మరి ఇంకోటి వేసుకున్నారు. సరే పొగాకు మీరు వద్దన్నారు, పొగాకు రైతుల సమస్యలు వేరే ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు మద్దతు కేంద్రాలు ఇప్పటికైనా తెరిపించకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను సవివరంగా మనవి చేయాలనుకుంటున్నాను. అయ్యా పొన్నూరు నియోజకవర్గం మీరు వచ్చారు, నీ సొంత కులస్తుని నన్ను కాదన్నారు, ధూళిపాళ నరేంద్ర కోటేయమన్నారు, కాపులు అందరిని వేయమన్నారు. మంచిదే, మీ మాట విన్నారు. ఎక్కువ మంది ప్రజానీకం మీ మాట విని వారికి ఓటేసి గెలిపించారు. మీరు కాకినాడలో దొంగ బియ్యం వెళ్తుందని సీజ్ ద షిప్ అన్నవారు ఈరోజు సీజ్ ద సంగం డైరీ, సీజ్ ది కాకాని ఫీడ్ ప్లాంట్ అని ఎందుకు అనలేకపోతున్నారు? లక్షలాది క్వింటాలు నరేంద్ర స్టోర్ చేశాడు కదా, అది తప్పు కదండి. రైతుల కష్టాన్ని దోచుకున్నాడు కదండి. మరి 1650 రూపాయలు కొనేసి 2400 వస్తువుని 750 రూపాయలు మరి అన్యాయం చేస్తున్నాడు కదా సార్. మీ మనోహర్ సివిల్ సప్లైస్ మంత్రి వడ్లమూడి కొద్ది భాగం కూడా తెనాలి నియోజకవర్గంలో ఉంది. అక్కడి నుంచే పొన్నూరు నియోజకవర్గం స్టార్ట్ అవుతుంది, కూతవేటు దూరంలో ఉంది. మీరు వెంటనే దాన్ని సీజ్ చేయండి సార్, ఇది అరికట్టండి. పవన్ కళ్యాణ్ గారు, మీ రైతు పక్షపాతని. పొన్నూరు నియోజకవర్గంలో మరి ముఖ్యంగా మొక్కజొన్న పండించే రైతులు ఎక్కువ భాగం చిన్న సన్నకారు కాపు రైతులు, తరువాత వెనకబడిన వర్గాల వారు, గౌడాసు, యాదవులు ఇలాంటి వారు, తక్కువ మంది ఎస్సీసు ఈ మాదిరిగా పండిస్తూ ఉన్నారు. రెడ్లు కొంతమంది, అదేవిధంగా అగ్రవర్ణాల కన్నా సన్నా చిన్నకారు రైతులు కాపు వర్గాలు ఎక్కువగా మొక్కజొన్న పండిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికైనా ఇంటర్ఫీర్ కాండి. సివిల్ సప్లై శాఖ మీ దగ్గరే ఉంది. సంగం డైరీలో ఉన్నటువంటి క్వాంటిటీని సీజ్ చేయండి, డిక్లేర్ చేయండి, వారికి సరైనటువంటి రేట్ ఇప్పించండి అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేక పరిస్థితులు తకావికలమైపోయినాయి. క్రిత సంవత్సరం సార్వాలో వడ్లు రేటు లేదు, మరి ఈ సంవత్సరం వడ్లు రేటు లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2200 వడ్లు 1200, 1300, 1400కి క్రితం సంవత్సరం అమ్ముకున్నారు, ఈ సంవత్సరం అమ్ముకున్నారు. మళ్ళీ మొక్కజొన్నలు క్రితం సంవత్సరం అదే పరిస్థితి, ఈ సంవత్సరం అదే పరిస్థితి. గ్రామాల్లో మరి ముఖ్యంగా క్యాష్ ఫ్లో లేదు, అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. అందువల్ల రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలాగే ఉంటే రైతులు పురుగు మందులు తాగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించే విధంగా ఉంది. కనుక ఇప్పుడైనా రైతు పక్షపాత ప్రభుత్వంగా మీరు మొగ్గకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారు, మిమ్మల్ని ప్రజలు చీకొడతారు. ధూళిపాళ నరేంద్ర లాంటి దళారీలు, మొక్కజొన్న బ్రోకర్లు, మినుముల బ్రోకర్లని మీరు ప్రోత్సహిస్తే నియోజకవర్గాలు మటుమాయమైపోతారు, రైతులు అన్యాయం అయిపోతారు. కనుక ఇప్పటికైనా ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మిమ్మల్ని సవినయంగా మనవి చేస్తూ,
ఈ కార్యక్రమాన్ని ఇంకా మున్ముందుకు తీసుకుపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన సిద్ధంగా ఉంది. మీరు మామలపల్లిలో చేసినటువంటి అరాచకానికి, ఆ రైతులను పరామర్శించడానికి మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు చలో మామలపల్లి కార్యక్రమాన్ని ప్రకటించింది. దీన్ని ఎంతో శాంతియుతంగా రైతుల్ని పరామర్శ చేయడం, రైతులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఏకరూపెట్టడం, మొక్కజొన్నకి ఇప్పుడైనా 2400 రూపాయలు వెంటనే చెల్లించాలని, సంగం డైరీలో ఉన్నటువంటి క్వాంటిటీస్ని సీజ్ చేయాలని, రైతులు కష్టాన్ని మొక్కజొన్న రూపంలో పెట్టినటువంటి ఆ రేకుల షెడ్లో పెట్టినటువంటి జొన్నల్ని వెంటనే ఎంఆర్ఓ రిలీజ్ చేసి వారికిచ్చి వారి కుటుంబాలకి కాపాడాలని మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ, నిన్న సీజ్ చేసినటువంటి ఫోటోలు చూడండి. ఎంతమంది పోలీసులు తీసుకొచ్చి మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి మహిళలు తహసీల్దార్ కారుకి అడ్డం పడ్డారు. మరి మహిళా పోలీసులను పెట్టి తోసేశారు. ఈ రకంగా ఏడుపులు పెడబొబ్బలు చూడండి ఈ రేకుల షెడ్కి ఈ మాదిరిగా. సో ఇలాంటి కార్యక్రమాలు రైతుల పక్షాన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా రాబోయే రోజుల్లో వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ని మీరు అగాధంలో దించారు కనుక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కేంద్ర మద్దతు ధరలు ఈ రాష్ట్రంలో వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. అంతేకాకుండా ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం సముద్రంలో కొట్టుకుపోయి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం ద్వారానే గ్రామాల్లో ఆర్థిక స్వయం సమృద్ధి, క్యాష్ ఫ్లోలు అవన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి కనుక తిరిగి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని రైతులు ఇప్పుడే అనుకుంటున్నారు. కనుక ఇప్పటికైనా మీరు గమనించి మరి మొక్కజొన్న రైతుల డిమాండ్ 2400కు రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు జరిగే ఈ చలో మామలపల్లి కార్యక్రమానికి గుంటూరు జిల్లా వ్యాపితంగా వస్తున్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ దీని ద్వారా ప్రభుత్వానికి మరొకసారి గళం విప్పి ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటవలసిందిగా మీ అందరినీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.